ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఏ కర్మలు చేసినా దాని ఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. నిష్కామ సేవ కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. ప్రశ్న: ఈ తరగతి చాలా అద్భుతమైనది. ఎలా? ఇక్కడ ఏ ముఖ్యమైన శ్రమ చేయాలి? జవాబు: చిన్నపిల్లలే కాక వృద్ధులు కూడా కూర్చుని చదువుకునే క్లాస్ ఇదొక్కటే. ఈ తరగతి ఎంత అద్భుతమైనది అంటే ఇందులో అహల్యలు, కుబ్జలు, సాధువులు కూడా వచ్చి ఒకానొక రోజు కూర్చుంటారు. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి చేయు శ్రమ. స్మృతి ద్వారానే ఆత్మ శరీరం రెండిటికి ప్రకృతి చికిత్స జరుగుతుంది. కానీ స్మృతి చేసేందుకు జ్ఞానం కూడా కావాలి. పాట: రాత్రి ప్రయాణికుడా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక తండ్రి తన పిల్లలకు దీని అర్థంను కూడా తెలియచేస్తారు. విచిత్రం ఏమిటి అంటే గీత లేక శాస్త్రాలు మొదలైనవి తయారు చేయు వారికి దీని అర్థం తెలియదు. ప్రతి విషయానికి అనర్థంనే వెతికి తెస్తారు. ఆత్మిక తండ్రి ఎవరైతే జ్ఞానసాగర్లు పతిత పావన్లో వారు కూర్చుని దీని అర్థంను తెలియచేస్తారు. రాజయోగం కూడా ఆ తండ్రే నేర్పిస్తారు. పిల్లలైన మీకు మనం మళ్ళీ రాజాది రాజులుగా అవుతున్నామని తెలుసు. ఇతర పాఠశాలలో మేము మళ్ళీ బ్యారిస్టర్గా అవుతున్నామని అనరు. మళ్ళీ అనే పదం ఎవరు అనరు. 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ బేహద్ తండ్రి వద్ద చదువుకుంటున్నామని మీరు మాత్రమే చెప్తారు. ఈ వినాశనం కూడా మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఎంత పెద్ద పెద్ద బాంబులను తయారు చేస్తూ ఉంటారు. ఇలా చాలా శక్తివంతమైనవి తయారు చేస్తారు. అలాగే ఉంచుకునేందుకు తయారు చేయరు కదా. ఈ వినాశనం కూడా శుభకార్యం కొరకే కదా. పిల్లలైన మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇది కళ్యాణకారి యుద్ధం. తండ్రి కళ్యాణం చేసేందుకే వస్తారు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశన కర్తవ్యాన్ని చేయిస్తారని కూడా అంటారు. కావున ఈ బాంబులు మొదలైనవి వినాశనం కొరకే. ఇంతకంటే పెద్ద వస్తువు ఏదీ లేదు. జత జతలో ప్రకృతి బీభత్సాలు కూడా సంభవిస్తాయి. వాటిని ఈశ్వర్య ఆపదలు అని అనరు. ఈ ప్రకృతి ప్రకోపాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇదేమి కొత్త విషయం కాదు. చాలా పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తూ ఉంటారు. మేము పట్టణాలే సర్వనాశనం చేస్తామని అంటారు. జపాన్ యుద్ధంలో వేసిన బాంబులు చాలా చిన్నవి. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బాంబులు తయారు చేశారు. ఎప్పుడైతే ఎక్కువ కష్టాల్లో పడతారో, సహనం చేయలేరో, అప్పుడు మళ్ళీ బాంబులు వేయటం ప్రారంభిస్తారు. చాలా నష్టం జరుగుతుంది. అది కూడా రిహార్సల్ చేసి చూస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ బాంబులు తయారు చేసే వారికి వేతనం కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. పాత ప్రపంచం వినాశనం అవుతుందని పిల్లలకు చాలా సంతోషం కలగాలి. పిల్లలైన మీరు నూతన ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నారు. పాత ప్రపంచం తప్పకుండా సమాప్తం అవుతుందని వివేకం కూడా చెప్తుంది. కలియుగంలో ఏముందో, సత్యుగంలో ఏముంటుందో పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. సత్యుగంలో ఇంతమంది మనుషులు ఉండరని తెలుసు. కావున వీరందరి వినాశనం జరుగుతుంది. ఈ ప్రాకృతిక ఆపదలు కల్పకృతం కూడా సంభవించాయి. పాత ప్రపంచం సమాప్తం అవ్వాలి. ఆపదలు మొదటి నుండి చాలా సంభవిస్తూనే వచ్చాయి. కానీ అవి తక్కువ పరిమితిలో జరిగేవి. ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఆత్మిక పిల్లలైన మనకు పరంపిత అయిన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ వినాశనం మీ కొరకే జరుగుతుంది. రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలమైందని మహిమ కూడా ఉంది. గీతలో అనేక విషయాలున్నాయి. వాటి అర్థం చాలా బాగుంటుంది. కానీ ఎవరు అర్థం చేసుకోలేరు. వారు శాంతిని వేడుకుంటూ ఉంటారు. త్వరగా వినాశనం అయితే
మనం వెళ్ళి సుఖంగా ఉంటామని మీరంటారు. తండ్రి చెప్తున్నారు, సతో ప్రధానమైనప్పుడే సుఖంగా ఉంటారు. తండ్రి అనేక పాయింట్లు ఇస్తూ ఉంటారు, కానీ కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటాయి, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటాయి. శివబాబాను స్మృతి చేస్తే చాలని ముసలి వాళ్ళు అనుకుంటారు. అలాంటి వారి కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని తెలుపబడుతుంది. అయినా ఆస్తిని పొందుకునేస్తారు, జతలో ఉంటారు, ప్రదర్శనీలలో అందరూ వస్తారు. అషామిలుని వంటి పాపాత్ములు, వేశ్యులు మొదలైన వారందరినీ ఉద్ధరించాల్సి ఉంటుంది. పాకి పని చేసేవారు కూడా మంచి దుస్తులు ధరించి వచ్చేస్తారు. గాంధీ గారు అంటరాని వాళ్ళను కూడా స్వతంత్రులుగా చేసేశారు. వారి చేతిలో భోంచేసేవారు కూడా. తండ్రి కూడా వద్దన్నారు. వీరిని కూడా ఉద్ధరించాలని భావిస్తారు. చేసే పనితో ఎలాంటి సంబంధము లేదు. తండ్రితో బుద్ధియోగం జోడించటమే ముఖ్యమైనది. తండ్రిని స్మృతి చేయాలి. నన్ను తాకలేరని ఆత్మ అంటుంది. మనము సతోప్రధాన దేవీ దేవతలుగా ఉండేవారము. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ చివర్లో పతితులుగా అయ్యాము. ఇప్పుడు ఆత్మనైన నేను మళ్ళీ పావనంగా అవ్వాలి. సింధులో ఉన్నప్పుడు ఒక్క కొండఛాతి స్త్రీ వచ్చేదని, తాను ధ్యానంలోకి వెళ్ళేదని మీకు తెలుసు. పరిగెత్తుకుని వచ్చి కలుసుకునేది. తనలో కూడా ఆత్మ ఉంది కదా అని అర్థం చేయించబడేది. తన తండ్రి వద్ద ఆస్తి తీసుకునే అధికారం ప్రతి ఆత్మకు ఉంది. ఈమెను జ్ఞానం తీసుకోనివ్వండి అని వాళ్ళ ఇంటి వాళ్లకు చెప్పాము. మీ వద్దకు వస్తే మా కుటుంబంలో, వంశంలో పెద్ద గొడవలవుతాయని చెప్పేవారు. భయంతో ఆమెను తీసుకెళ్ళిపోయారు. కావున ఎవరు వచ్చినా మీరు వద్దని రాదు. అబలలు, గనికలను, కొండచాతి వారిని, సాధువులను మొదలైన వారందరినీ ఉద్ధరిస్తారని గాయనం ఉంది. సాధువుల నుండి కొండచాతి వాసుల వరకు అందరినీ ఉద్ధరిస్తారు. పిల్లలైనా మీరిప్పుడు చేసే యజ్ఞసేవ ద్వారా చాలా ప్రాప్తి కలుగుతుంది. అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. రోజు రోజుకు ప్రదర్శనీ సర్వీస్ చాలా వృద్ధి చెందుతుంది. బాబా బ్యాడ్జ్లను కూడా తయారు చేయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వీటిపై అర్థం చేయించండి. వీరు తండ్రి, ఇతను దాత, ఇది తండ్రి ఇచ్చే ఆస్తి అని వారికి తెలపండి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. గీతలో కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఉంది. కానీ ఇందులో నా పేరు ఎగరగొట్టి కుమార్ని పేరును వేసేశారు. రాధాకృష్ణుల మధ్య గల సంబంధం ఏదో భారతవాసులకు కూడా తెలియదు. వారి వివాహం మొదలైన ఏ చరిత్ర గురించి కూడా తెలపరు. ఇద్దరు వేరువేరు రాజధానులకు చెందినవారు. ఈ విషయాలను తండ్రి కూర్చుని తెలియచేస్తున్నారు. ఇది ఒకవేళ అర్థం చేసుకుని శివ భగవాను వాచ అంటే అందరూ వారిని తరిమేస్తారు. ఇది నీవు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు, ఆయన ఎలాంటి గురువు అని అడుగుతారు. బ్రహ్మకుమారీలు అంటూనే కోపంతో ఎగురుపడతారు. ఈ గురువుల రాజ్యాలే సమాప్తమైపోతాయి. ఇలా చాలామంది వస్తారు, రాసి కూడా ఇస్తారు, తర్వాత కనిపించరు. తండ్రి తన పిల్లలకు ఎటువంటి కష్టము ఇవ్వరు. చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. ఎవరికైనా పిల్లలు లేకుంటే పిల్లల్ని ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకుంటారు. పిల్లలు కలిగితే వారిని చాలా బాగా పెంచుతారు, చదివిస్తారు. పెద్దవారైన తర్వాత ఇప్పుడు నీ కాళ్ళపై నీవే నిలబడు అని అంటారు. తండ్రి పిల్లలను పెంచి యోగ్యులుగా తయారు చేస్తారు. అంటే పిల్లలు సేవకుడు కదా. ఈ తండ్రి పిల్లలకు సేవ చేసి జతలో తీసుకెళ్తారు. ఆ తండ్రి తన బిడ్డ పెద్దవాడై తన వ్యాపారంలో లగ్నమై నేను ముసలివాడైనప్పుడు సేవ చేస్తాడని భావిస్తారు. ఈ తండ్రి అయితే ఎటువంటి సేవను అడగరు, నిష్కాముడు. ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు తనను సంభాలన చేయటం పిల్లల కర్తవ్యమని లౌకిక తండ్రి భావిస్తాడు. ఇటువంటి కోరికలు ఉంటాయి. ఈ తండ్రి చెప్తున్నారు, నేను నిష్కామ సేవ చేస్తాను, నేను రాజ్యపాలన చేయను. నేను ఎంత నిష్కాముణ్ణో, ఇతరులు ఏం చేసినా దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. వీరు అందరికీ తండ్రి. నేను పిల్లలైన మీకు స్వర్గరాజ్య పదవిని ఇస్తానని అంటున్నారు.
మీరు చాలా ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకుంటారు. నేను కేవలం బ్రహ్మాండానికి మాత్రమే అధికారిని. నా వలె మీరు కూడా యజమానులే, కానీ మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, తర్వాత పోగొట్టుకుంటారు. నేను తీసుకోను, పోగొట్టుకోను. ఈ డ్రామాలో నా పాత్ర ఇలా ఉంది. పిల్లలైన మీరు సుఖ వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తారు. మిగిలిన వారంతా కేవలం శాంతిని వేడుకుంటారు. ఆ గురువులు సుఖం కాకిరెట్టతో సమానమని అంటారు. కనుక కేవలం శాంతిని మాత్రమే వేడుకుంటారు. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. వారికి సుఖం గురించే తెలియదు. శాంతి సుఖంల వారసత్వంను ఇచ్చువాడును నేను ఒక్కడే అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సత్య త్రేతాయుగాలలో గురువులు ఉండరు. రావణుడు అసలే ఉండడు. అది ఈశ్వర్య రాజ్యం. ఇది తయారైన డ్రామా. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. కావున పిల్లలు బాగా ధారణ చేసి శ్రేష్ఠ పదవిని పొందాలి. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. నూతన ప్రపంచ రాజధాని స్థాపన అవుతూ ఉన్నదని మీకు తెలుసు. కావున మీరు సంగం యుగంలో ఉన్నారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు. వారు కల్ప ఆయువును లక్షల సంవత్సరాలని అనేస్తారు. గాఢ అంధకారంలో ఉన్నారు కదా, కుంభకర్ణుని నిద్రలో మునిగి ఉన్నారని పాడతారు కదా. పాండవులకే విజయం దక్కిందని మహిమ చేయబడి ఉంది. మీరు బ్రాహ్మణుల యజ్ఞంను రచిస్తారు. ఇది చాలా పెద్ద బేహద్ ఈశ్వర్య రుద్ర యజ్ఞం. ఆ హద్దులోని యజ్ఞాలు అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. ఈ రుద్ర యజ్ఞం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సత్య త్రేతాయుగాలలో ఎటువంటి ఆపదలు మొదలైనవి సంభవించవు. కనుక యజ్ఞ యాగాదులు మొదలైనవి చేరు. అవన్నీ హద్దులోని యజ్ఞాలు. ఇది బేహద్ యజ్ఞం. ఇది అనంతమైన తండ్రి ద్వారా రచింపబడిన యజ్ఞం. ఇందులో అనంతమైన ఆహుతి పడుతుంది. తర్వాత అర్ధకల్పం వరకు ఏ యజ్ఞాలు జరగవు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. రావణ రాజ్యం ప్రారంభమవ్వగానే ఇవన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. అనంతమైన యజ్ఞం ఒకసారి మాత్రమే జరుగుతుంది. అందులో పూర్తి ఈ పాత సృష్టి అంతా స్వాహ అయిపోతుంది. ఇది బేహద్ రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇందులో ముఖ్యమైనవి జ్ఞాన యోగాలు. యోగము అనగా స్మృతి. స్మృతి అను పదం చాలా మధురమైనది. యోగం అనే అక్షరం సాధారణమైపోయింది. యోగము అనే పదానికి అర్థం ఎవరికీ తెలియదు. యోగం అంటే తండ్రిని స్మృతి చేయటం అని మీరు అర్థం చేయించవచ్చు. బాబా మీరు మాకు బేహద్ వారసత్వంను ఇస్తారు. ఆత్మ అంటుంది, బాబా మీరు మళ్ళీ వచ్చారు. మేము మిమ్మల్ని మర్చిపోయాము. మీరు మాకు చక్రవర్తి పదవిని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి కలిశారు. మీ శ్రీమత అనుసారం మేము తప్పక నడుచుకుంటాము. ఇలా మీతో మీరే లోపల మాట్లాడుకోవాలి. బాబా మీరు మాకు చాలా మంచి మార్గాన్ని తెలియచేస్తున్నారు. మేము కల్పకల్పం మర్చిపోతాము. ఇప్పుడు తండ్రి మళ్ళీ తప్పులేని వారిగా తయారు చేస్తారు. కావున ఇప్పుడు తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. నేను సన్ముఖంలో వచ్చినప్పుడు మీకు తెలిపిస్తాను. అంతవరకు మీరు దుఃఖహర్త సుఖకర్త అని పాడుతూనే ఉంటారు. మహిమ పాడతారు, కానీ ఆత్మను గురించి కానీ పరమాత్మని గురించి కానీ తెలియదు. ఇంత చిన్న బిందువులో అవినాశి పాత్ర నిండి ఉందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. వారిని పరంపిత పరమాత్మ లేక పరం ఆత్మ అని అంటారు. అంతేకాని వేలాది సూర్యుల వలె పెద్దగా లేరు. నేను టీచర్ వలె చదివిస్తూ ఉంటాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఈ తరగతి ఎంత అద్భుతమైనదో చూడండి. ఎవరెవరు ఇందులో చదువుతున్నారు? అబలలు, కుబ్జలు, సాధువులు కూడా ఒకరోజు వచ్చి కూర్చుంటారు. వృద్ధమాతలు, చిన్నపిల్లలు మొదలైన వారందరూ కూర్చుని ఉన్నారు. ఇటువంటి పాఠశాలను ఎక్కడైనా చూసారా? ఇక్కడ స్మృతి చేసే శ్రమ ఉంది. ఈ స్మృతియే సమయం తీసుకుంటుంది. స్మృతి కొరకు పురుషార్థం చేయటం కూడా జ్ఞానమే కదా. స్మృతి కొరకు జ్ఞానం కావాలి. చక్రంను అర్థం చేయించటం కూడా జ్ఞానమే. దీనిని సహజమైన సత్యమైన ప్రకృతి చికిత్స అని అంటారు.
మీ ఆత్మ పూర్తి పవిత్రమైపోతుంది. అది శరీరానికి చికిత్స, ఇది ఆత్మకు చికిత్స. ఆత్మలోనే మలినం చేరుతుంది. మంచి బంగారంతో చేసే ఆభరణం కూడా మంచిగానే ఉంటుంది. శివబాబా మన సన్ముఖంలో వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు. పిల్లలు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి. ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్ళాలి. తండ్రిని, వారసత్వాన్ని, అంతేకాక ఇంటిని కూడా స్మృతి చేయండి. అది మధురమైన శాంతి గృహము, అంటే స్వీట్ సైలెన్స్ హోమ్. అశాంతి వల్లనే దుఃఖం కలుగుతుంది. శాంతి ఉంటేనే సుఖం ఉంటుంది. సత్యుగంలో సుఖము, శాంతి, సంపద అన్నీ ఉంటాయి. అక్కడ యుద్ధం, జగడాలు మాటే ఉండదు. పిల్లలకు ఇదే చింత ఉండాలి. మేము సతోప్రధానంగా సత్యమైన బంగారంగా అయినప్పుడే శ్రేష్ఠ పదవిని పొందగలము. ఈ ఆత్మిక భోజనం తిన్న తర్వాత నెమరు వేయాలి. ఈరోజు ఏ కొత్త పాయింట్లు విన్నాను. 2 రకాల యాత్రలుంటాయని కూడా తెలిపించారు. ఆత్మిక యాత్ర మరియు శారీరక యాత్ర. ఈ ఆత్మిక యాత్ర మాత్రమే ఉపయోగపడుతుంది. భగవాను వాచ మన్మనా భవ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ వినాశనం కూడా శుభకార్యం కొరకే జరుగుతుంది, కనుక భయపడరాదు. కళ్యాణకారి తండ్రి సదా కళ్యాణకారి కర్తవ్యాల్ని చేయిస్తారు. ఈ స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉండాలి. సెకండ్ పాయింట్, సదా ఇదే చింత ఉండాలి. సతో ప్రధాన సత్యమైన బంగారంగా అయ్యి శ్రేష్ఠ పదవిని పొందాలి. లభించిన ఆత్మిక భోజనాన్ని నెమరవేయాలి. ఈరోజు వరదానము. స్వయాన్ని బాధ్యునిగా భావించి ప్రతి కర్మ యథార్థ విధితో చేసే సంపూర్ణ సిద్ధి స్వరూప భవ. ఈ సమయంలో సంఘం యొక్క శ్రేష్ఠాత్మలైన మీ ప్రతి శ్రేష్టమైన కర్మ మొత్తం కల్పానికంతా విధానంగా తయారవుతూ ఉంది. కనుక స్వయాన్ని విధానం యొక్క రచయితగా భావించి ప్రతి కర్మ చేయండి. ఇలా చేస్తే నిర్లక్ష్యము స్వతహాగా సమాప్తమైపోతుంది. సంగం యుగంలో నేను విధానం యొక్క రచయితను, బాధ్యత గల ఆత్మను. ఈ నిశ్చయంతో ప్రతి కర్మ చేస్తే యథార్థ విధితో చేయబడిన కర్మకు సంపూర్ణ సిద్ధి తప్పకుండా ప్రాప్తిస్తుంది. స్లోగన్. సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉంటే మాయ కాగితపు పులిక అయిపోతుంది. అవ్యక్త సూచన. ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. సదా జీవన్ముక్తులుగా ఉండేందుకు సహజ సాధనం నేను మరియు నా పాప. ఎందుకంటే నాది నాది అనే బంధనమే ఉంది. నా బాబా అని అన్నారంటే నాది అనేవన్నీ సమాప్తమైపోతాయి. ఒక్క నాదిలో నాది నాది అనేవన్నీ సమాప్తమైపోయినప్పుడు బంధన్ముక్తులుగా అయిపోయినట్లే. కనుక బ్రాహ్మణ ఆత్మనైన నేను జీవన్ముక్త ఆత్మను అని గుర్తుంచుకోండి. అచ్చా, ఓం శాంతి.